రూపేష్ గారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా క్రూని మీరు ఎలా సెలెక్ట్ చేశారు? అంటే కథ పరంగా సెలెక్ట్ చేశారా? ఆకాంక్ష గారిని చూస్ చేశారు అంటే చాలామంది ఉన్నారు అండ్ మీరు కొత్త కాబట్టి కొత్త వాళ్ళతో కూడా జర్నీ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు యాజ్ ఎ హీరోయిన్గా. బట్ ఎలా క్రూ సెట్టింగ్స్ అనేవి ఎలా చేయడం? అదేండి, కథ డిమాండ్ చేయడం వల్లే సెలెక్ట్ చేయడం జరిగింది. నేను డైరెక్టర్ గారు ఇద్దరు డిసిషన్ తీసుకున్నాం వాటి ప్రతి దాని జాగ్రత్తలైనా కూడా. అండ్ కొత్త వాళ్ళు అంటే మా దాంట్లో మెయిన్ లీడ్స్లో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఏ క్యారెక్టర్కి ఎవరైతే ప్రాపర్గా ఉంటారనేది ఒక కథ వింటున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందండి. ఇమాజిన్ చేసుకోవచ్చు మనం అప్పుడే. సో దాన్ని బట్టి ఫస్ట్ మనకు కావాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు అదే స్ట్రైక్ అయింది. అండ్ ఆయన తర్వాత అడిగితే నేను ఆయన ఊహించుకునే రాసుకున్నాను సరే కదా అంటే ఆయన సరే డన్ ఇది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఓకే. మిగతాది మనం కాస్ట్ పక్కన పెట్టేసి మన క్రూ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి. ఎందుకంటే ఆ విజువల్ చూపించాలి అంటే ఆర్ట్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఆ విజువల్ కావాల్సిన మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళతో చేద్దాం అనుకుని టైం తీసుకొని చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మొదలుపెట్టి ప్రయత్నం చేసి, సో అది అంతా కథ డిమాండ్ చేయడం వల్లే జరిగింది. అండ్ టీజర్లో రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అర్చన గారు కానీ చాలా యంగ్గా చాలా బాగా కనిపించారు వాళ్ళు. అంటే ఒక్కసారిగా అక్కడికి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాం ఆల్మోస్ట్. వాళ్ళంతా టీజర్ ఓపెనింగ్ లో అర్చన గారు బకెట్ తీసుకున్న షాట్ ఉంటుందండి. నేను అక్కడ ఉన్న సెట్ లోనే. ఓకే. సో షాక్ అయిపోయాను. కానీ అసలు చాలా అంటే మళ్ళీ ఒక క్యూట్ పేరు, అప్పట్లో పేరుని మనం రీకలెక్ట్ చేసుకున్నాం లేడీస్ టైలర్ అప్పుడు. సో అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే యంగ్ లుక్ కానీ వాళ్ళు తీసుకున్నారండి. కథ చెప్పేంత వరకు డైరెక్టర్ గారు బాధ్యత. రాజేంద్ర ప్రసాద్ గారు లోపల విన్నారు. కథ చెప్పగానే దాని తర్వాత అవి ఏజ్ గ్యాప్ వేరియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి తెలుసు. కథ చెప్పినప్పుడు ఇన్ని నేను చెప్పేస్తాను డైరెక్టర్ గారు. చెప్పిన తర్వాత అర్చనమ్మ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక షెడ్యూల్కి కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం వెయిట్ తగ్గారు. అర్చన గారు అది చెప్పే కదండి బకెట్ షాట్, అందులో నేను అక్కడ ఉన్న స్పాట్లో ఆవిడ ఆ ఏజ్ అండ్ ఆ లంగావని వేసుకోవడం ఫొటోస్ వరకు పోస్టర్స్ వరకు బాగుంటుంది. కానీ క్యారీ చేయడం కాదు, ఏదైతే టీనేజ్లో ఉండే బాడీ లాంగ్వేజ్ ఇవ్వడం. నేను ఆ షార్ట్ చూడగానే ఐ వాజ్ సర్ప్రైజ్. నేను అసలు అలాంటి చాలా చాలా చిన్న చిన్న థింగ్స్ నేను నేర్చుకున్నాను వీళ్ళిద్దరి దగ్గర. సూపర్. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ మనకి చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారు అండ్ మీ కాంబినేషన్లో ఆయన మ్యూజిక్ ఇవ్వడం, 2 పాటలు బయటకు వచ్చాయి, అవి 2 చాలా బాగుండటం ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించిందండి. 2 కాదండి, యాక్చువల్లీ 4 సాంగ్స్ వచ్చాయి బయటికి ఇప్పటికి. సో అన్ని సాంగ్స్కి మంచి రెస్పాన్స్ ఉంది, ఆర్గానిక్గా మంచి రెస్పాన్స్ ఉంది, మంచి కమెంట్స్ వస్తున్నాయి. మాకు తెలిసిన వాళ్ళు అయితే ఫోన్స్లలో కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అండ్ మీరందరూ అంత సినిమాకి కూడా ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు సినిమాని నేనైతే గట్టి స్ట్రాంగ్గా ఉన్నానండి. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూనే పెరిగాయి, ఇప్పుడు కూడా స్టిల్ వింటూనే ఉంటాయి. మన ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఇళయరాజా గారి సాంగ్స్ అయితే మస్ట్గా ఉంటాయి. అంటే ఫీల్ని బట్టి ఒక సాంగ్ అనేది పెట్టుకుంటాం కదా. సో అంటే ఆ సాంగ్స్ ఏమన్నా మా కోసం మీ ఫేవరెట్ ఇళయరాజా గారి సాంగ్ ఏదన్నా? చాలా సాంగ్స్ ఉన్నాయండి, పర్టికులర్గా ఒక సాంగ్ అనేది ఏం లేదు, చాలా సాంగ్స్, అన్ని సాంగ్స్ బాగుంటాయి. అంటే ఇందులో మీరు ఏమన్నా చెప్పారా సార్ నాకు ఈ ఎసెన్స్ కావాలి, ఈవెన్ డైరెక్టర్ గారు కానీ మీరు కానీ? ఎగ్జాంపుల్ ఏం చెప్పలేదు. పర్సనల్గా నా ముందున్నంత వరకు అయితే డైరెక్టర్ గారు ఏం ఎగ్జాంపుల్ చెప్పలేదు, ఆయన అడగలేదు కూడా. సిచ్యువేషన్ చెప్పడము అండ్ అంతే తప్ప నాకు ఒక రెఫరెన్స్ ఆయన సాంగ్స్ ఆయన రెఫరెన్స్ ఏం చెప్తామండి. అసలు సిచ్యువేషన్ చెప్తేనే సెకండ్స్లో వచ్చేది ట్యూన్ ఆయన దగ్గర నుంచి, ఆయన హార్మోనియం పెట్టి మీద నుంచి. సో అసలు అవసరమే లేదు రెఫరెన్స్ ఇవ్వడం. అండ్ ఇళయరాజా గారికి ఫస్ట్ టైం కీరవాణి గారు లిరిక్స్ రాసి ఇచ్చారు సాంగ్కి సంబంధించి, అది ఎలా జరిగిందండి? అది ర్యాండమ్గా మాకు మేము సెకండ్ సిట్టింగ్కి వెళ్ళామండి. ఫస్ట్ సిట్టింగ్కి షష్ఠపూర్తి సాంగ్ తీసుకున్నాము, ఆల్రెడీ మొన్న వదిలేము 4 days కింద. ఈ పోస్టర్ కూడా ఆ సాంగ్ నుంచి వచ్చిందే. సెకండ్ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు 2 పాటలను ప్రిపేర్ వెళ్ళాము, 2 సిచ్యువేషన్స్ వెళ్ళాము. చైతన్య ప్రసాద్ గారు ఫస్ట్ షష్ఠపూర్తి సాంగ్ ఆయన రాస్తారు, నెక్స్ట్ సిట్టింగ్ కూడా 2 పాటలు మీతో రాయిస్తాము మీకు అని మేము తీసుకెళ్ళాము. ర్యాండమ్గా వెళ్తున్నప్పుడు ఈవిడ మీద ఏదో ఏజెంట్లోదో కీరవాణి గారు రాసిన సాంగ్ కొంచెం ఆ సాంగ్లోనే ఈవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చిన్న ఉంటుంది, అది ఇంకా ఎవరు పట్టుకోలేదు, స్టిల్ ఎవరికి ఇంకా అర్థం కాలేదు. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ థియేటర్లో చూసిన తర్వాత మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఆ లిరిక్స్కి వాల్యూ తెలుస్తుంది అప్పటికి.
సో లిరిక్స్ బాగున్నాయి, ట్యూన్ బాగుందని ఇప్పటివరకు చెప్తున్నారు, కానీ అది వేరే. మెయిన్ పాయింట్కి వస్తాను మీరు అడిగిన దానికి. సో సెకండ్ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు చైతన్ ప్రసాద్ గారికి మేము ట్యూన్ రాగానే ఫస్ట్ సాంగ్కి సరే దీనికి మీరు రాయండి, దీనికి ఆయన ఉంటే బాగుంటుంది, మీరు ఒకసారి చెప్తారా, మీరు రాయాల్సిందే కానీ మీరు ఒకసారి చెప్పండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తే, భలేవాడు మన సినిమానే కదా, ఇంకా మా బాస్ దగ్గర నేను మీరు రాయండి అని చెప్పే అవకాశం కూడా నాకు ఉంది అని రాజా గారు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడతాను అన్నట్టుగా అన్నారు. బయటికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడారు, ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పి పిలిచారని కూడా చెప్పారు మాకు. సో అప్పుడు అలా వెళ్ళిపోవడము, మేము ఆ ట్యూన్ రావడము, ఆ ఫ్యూ సెకండ్స్లో మేము చైతన్య ప్రసాద్ గారికి చెప్పడము, ఆయన ఫోన్ చేయడం, ఆయన పిలవడం, మేము వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ట్యూన్ విన్న తర్వాత నాకైతే ఇబ్బంది లేదు, రాస్తాను, నాకు ఇంకా ఆనందం. రాజా గారి కంపోజ్ నేను ఆయనకి పెద్ద అబ్బాన్ని, కానీ ఆయన ఏమంటారో మరి ఒప్పుకుంటారో లేదో అని అంటే, మీరు ఓకే అంటే నేను ఇప్పుడే మాట్లాడిస్తాను సార్ అన్నాను. ఓకే మీరు అడగండి అన్నారు. మళ్ళీ స్టూడియోకి వచ్చాము, ఆయన అడిగాము, రాయని పర్వాలేదు. ఓకే. సో ఇది ఇలా ఫ్యూ అవర్స్లో జరిగిపోయింది అది. ఓకే, అంటే నడిచొచ్చే కాలానికి ఏదో అంటారు కదా, అలా అన్ని మిరాకిల్స్ మీకు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కీరవాణి గారు నడిచొచ్చే లిరిక్స్ రాసేసి మీకు పాట అంటే మిరాకిల్ అండి ఇది. ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్ ఎలా తెచ్చారు, ఎంత కష్టపడి ఉంటారు అని అంటే అనుకుంటారు. అది డెఫినెట్ గా ఉంటుంది అనమాట. కానీ మా కష్టం ఏం జరగల, కుదిరింది ఫస్ట్ మూవీకే అనేది కథ వల్ల అండి. కథ వల్ల. ఓకే. సో